ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. బెంగళూరు వేదికగా బుధవారం జరిగిన ఆఖరి టీ20లో ఆఫ్ఘాన్ పై భారత్ రెండో సూపర్ ఓవర్లో విజయం సాధించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 212 పరుగులు చేయగా ఆఫ్ఘన్ కూడా 212 పరుగులే చేసింది. అనంతరం సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 16 పరుగులు చేసింది. అయితే సూపర్ ఓవర్ చేజింగ్లో భారత్ కూడా 16 పరుగులే చేయడంతో ఫలితం కోసం మరో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. ఈసారి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫరీద్ బౌలింగ్లో 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులే చేసింది. అనంతరం రవి బిష్ణోయ్ అద్భుత బౌలింగ్తో రెండో సూపర్ ఓవర్లో భారత్ ఘన విజయం సాధించింది. కాగా మ్యాచ్ అనంతరం రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ రోహిత్ శర్మ, రింకు సింగ్ ఒత్తిడిలో గొప్పగా ఆడారని కొనియాడాడు. మ్యాచ్ అద్భుతంగా సాగింది. రెండు జట్లు గొప్పగా బ్యాటింగ్ చేశాయి. మా తరపున రోహిత్, రింకు అదరగొడితే వారి తరపున కొందరు హిట్టర్లు సత్తా చాటారు. రోహిత్ ఆఖరి వరకు ఉండి తన రేంజ్ ను చూపించాడు. అయితే రోహిత్ శర్మ తిరిగి టీ20 జట్టులోకి రావడం సంతోషంగా ఉంది. అతడు, విరాట్ కోహ్లీ ఉంటే జట్టుకు మరింత ప్రయోజనంగా ఉంటుంది అని ద్రవిడ్ అన్నాడు. అలాగే తొలి సూపర్ ఓవర్లో ఆఖరి బంతి ముందు రోహిత్ శర్మ రిటైర్డ్ అవుట్ గా వెనుతిరగడంపై రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. అది రవిచంద్రన్ అశ్విన్ వంటి మేధావి ఆలోచన అని ద్రవిడ్ పేర్కొన్నాడు. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టుగా రూల్స్ కు అనుగుణంగా అశ్విన్ తెలివిగా నడుచుకుంటాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కావాలని మైదానాన్ని వీడిన రోహిత్ నిర్ణయంపై ఆఫ్ఘనిస్తాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.